హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. అయితే మీ ముందుకి ఈరోజు నేను ఒక జబర్దస్త్ న్యూస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఈ మధ్య ప్రధానమంత్రి మోడీ గారు వెస్ట్ బెంగాల్లో అంటే ఈ పశ్చిమ బెంగాల్లో సభలో పాల్గొన్నప్పుడు అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఆ కీలకమైన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదట ఆయన సభలో చేసినటువంటి కీలకమైన వ్యాఖ్య ఏంటంటే మన బీజేపీ ప్రభుత్వం అనేది పశ్చిమ బెంగాల్లో వస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎంతమంది అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఉంటున్నారో వారిని రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా వారిని దేశం నుంచి రూల్ ఆఫ్ లా ప్రకారం పంపించేయడం జరుగుతుంది అని ఆయన హామీ ఇచ్చాడనమాట. ఇంకా ఆయన ఏమన్నారంటే ఈ భారతదేశం అనేది కేవలం భారతీయులది మాత్రమే, అంతేకాని ఈ అక్రమ బంగ్లాదేశీలు మరియు రోహింగ్యాలు మరియు పాకిస్తానీలు కూడా వీరెవ్వరికీ భారతదేశంలో ఉండే అధికారం లేదు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడనమాట. తర్వాత ఆయన ఇంకొక పాయింట్ అనేది రైజ్ చేశాడు. అదేంటంటే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఈ దందాలు, రౌడీజాలు, ఈ రియోట్లు అంటే అల్లర్లు ఇలాంటివి చెలరేగుతాయో అక్కడ ఏ కంపెనీ అయినా ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది, అంటే ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ అయినా ఎందుకు ఆసక్తి చూపుతుంది అని అన్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంత జరుగుతున్నా గానీ పోలీస్ వ్యవస్థ అనేది కేవలము ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతూ ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి, అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేసి ఆయన అన్నాడు అనమాట. ఇప్పుడు మహారాష్ట్రలో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, వీళ్ళు భాషాపరంగా తీసుకొచ్చి అల్లర్లు అనేటివి ఇక్కడ మాట్లాడితే మా స్థానిక భాషలోనే మాట్లాడాలి అనేటివి, అంటే వారి సైడు వాదనలో న్యాయం ఉండొచ్చు, కానీ అది ఈ భాషా రాజకీయాన్ని తీసుకొచ్చి రాష్ట్రం అంతా పులవటం వల్ల రాష్ట్రంలో శాంతి అనేది ఉండదు. ఈ శాంతి అనేది ఉండనప్పుడు ఆటోమేటిక్ గా బయటి రాష్ట్రాల నుంచి లేకపోతే బయటి దేశాల నుంచి ఎవరైనా వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇస్రోకి సంబంధించినటువంటి సెకండ్ శాటిలైట్ కి సంబంధించినటువంటి సంస్థ అనేది గుజరాత్ లో పెట్టడానికి నిర్ణయించారనమాట. అయితే ఎప్పుడైతే ఈ వార్తను వెల్లడించారో వెంటనే మన ఈ సౌత్ సైడ్ ఉండే రాష్ట్రాలలో వాళ్ళు వీరిలో కొంతమంది మోడీ గుజరాతీ వాడు, అందుకే ప్రతి కంపెనీ అనేది గుజరాత్ లో పెట్టుకుంటున్నాడు, అలానే గుజరాత్ ని డెవలప్ చేస్తున్నారు తప్పితే ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది వీళ్ళు సోషల్ మాధ్యమాలలో కామెంట్లు చేస్తున్నారు అనమాట. అయితే తమని తాము ప్రశ్నించుకోరు. మన రాష్ట్రంలో ఏదో ఒక కారణంగా అశాంతి చెలరేగుతున్నప్పుడు ఎవరైనా మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఎందుకు అనుకుంటారు? అంత రిస్క్ అనేది ఎవరు తీసుకుంటారు? ఇది మాత్రం ఆలోచించరు. ఆయన ఇంకా ఏం వ్యాఖ్య చేశాడంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశానికి సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ గా ఉండేది, అంటే అభివృద్ధికి కేంద్రంగా ఉండేది. అలాంటిది ప్రస్తుత పరిస్థితిలో చూడండి ఎలా ఉందో అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడనమాట. అలానే ఇంకా ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అనేది పశ్చిమ బెంగాల్లో గెలిస్తే ఈ పశ్చిమ బెంగాల్ ని మేము ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేస్తాము అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడనమాట. అయితే ఇందులో వార్త ఏముంది అని మీరు అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ నేను చెప్పబోయేది వినండి. ఈ మోడీ ప్రభుత్వాన్ని అతి దగ్గర నుంచి కవర్ చేస్తున్నటువంటి ఒక నేషన్ వైడ్ అంటే ఒక దేశ మీడియా ఛానల్ ఆజ్ తక్ అంటారు. ఈ ఆజ్ తక్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు, ఆ జర్నలిస్ట్ పేరు వచ్చేసి రాహుల్ గౌతమ్. ఈయన ఈ యూట్యూబ్ లో ఇచ్చినటువంటి ఒక పోడ్కాస్ట్ లో ఆయన ఏం చెప్పాడంటే ఈ మోడీ ప్రభుత్వం అనేది ఈ వర్షాకాల సమావేశాలలో ఒక అతిపెద్ద నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్టు వెల్లడించాడనమాట. దీని మోడీ ప్రభుత్వం అనేది చాలా సీక్రెట్ గా జరుపుతున్నట్టు, దీని మీద చర్చలు కానివ్వండి లేకపోతే దీని మీద ఎంక్వైరీలు కానివ్వండి వీటిని చాలా సీక్రెసీగా జరుపుతున్నట్టు ఇతను చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఈ విషయం గురించి అపోజిషన్ పార్టీస్ కూడా, అంటే ఈ ఇండియా అలియన్స్ అపోజిషన్ కూటమి ఉంది కదా, సో వీళ్ళు కూడా దీని గురించి చర్చిస్తున్నట్టు ఈయన క్లెయిమ్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ మోదీ ప్రభుత్వం ఏ అంశం మీద ఏ బిల్లు తీసుకొచ్చి ఏం నిర్ణయం చేయబోతున్నారో అనేసి ఇప్పటి వరకు అయితే ఎవరికీ తెలియదు. దీన్ని చాలా సీక్రెట్ గా చేస్తున్నట్టు వాళ్ళు సమాచారం అనేది ఇచ్చారనమాట. అయితే దీన్ని కొంచెం మనం లోతుగా విశ్లేషిద్దాం. మీరు గమనిస్తే ఈ మధ్య పిఎం మోడీ గారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవటం జరిగింది. తర్వాత మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం జరిగిందనమాట. అయితే వీళ్ళంతా దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవటం మరియు మన హోంమంత్రి అమిత్ షా గారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం, వీళ్ళంతా కలిసి చర్చిస్తున్నది ఏదైతే సీక్రెట్ గా చేయాలనుకుంటున్నా ఆ పని గురించేనా అనేసి
మనం ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట. అయితే పర్సనల్ గా నా విశ్లేషణ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే ఈ వర్షాకాల సమావేశాలలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పేసి నాకు హైలీ లాజికల్ గా నాకు అనిపిస్తున్న విషయం ఫ్రెండ్స్. ఆ విషయం గురించే వీళ్ళంతా సీక్రెట్ గా పావులు కదుపుతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సభలో ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినటువంటి ఈ అంశాలు మరియు ద్రౌపది ముర్ము గారిని మన మోదీ గారు కలవటం, అలానే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని మన హోంమంత్రి అమిత్ షా గారు కలవటం, ఈ వివిధ అంశాలన్నీ కలిపి చూస్తే పశ్చిమ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ అనేది రాబోతుంది. అయితే సడన్ గా పశ్చిమ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ అనగానే ఆటోమేటిక్ గా ఈ ప్రెసిడెంట్ రూల్ అనే ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్ళు ఏదో ఒక దారిలో నుంచి ధర్నాలు కావచ్చు, లేకపోతే హింసాత్మకంగా కూడినటువంటి ధర్నాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఇలాంటి శాంతి భంగం కలిగించే పనులు ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. దాన్ని కట్టుదిట్టం చేయడం కోసమే మన దేశ హోంమంత్రి గారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినట్టు నాకు అనిపిస్తుంది. అయితే ఇందులో నుంచి ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఇదే గనక జరిగితే భారతదేశంలో వారికి ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ పశ్చిమ బెంగాల్ గుండా వచ్చినటువంటి ఈ అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అనేవాళ్ళు వివిధ రాష్ట్రాలలో ఉన్నారన్నమాట. సో ఆయా రాష్ట్రాలలో సెటిల్ అయినటువంటి ఈ అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యాల చేత ఎవరైతే ఈ రాష్ట్రపతి పాలనను నచ్చని వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో వీరిని రెచ్చగొట్టి ఆయా రాష్ట్రాలలో అశాంతి నెలకొల్పే ప్రమాదం ఉంది. దీని ద్వారా మన రాష్ట్రాలలో మనం అలర్ట్ గా ఉండాల్సింది ఏంటంటే ఫేక్ న్యూస్ ప్రోపగాండా అనేది మనము అలర్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్. సో నా వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఇదే ఫ్రెండ్స్. మీ భావాలు కూడా నేను చెప్పిన అంశాలతో ఏకీభవిస్తున్నాయా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.